సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. రామ్ పోతినేని ఎనర్జెటిక్ గా ఉంటాడు హీరో, చాలా కష్టపడతాడు సినిమా కోసం. కానీ ఈ మధ్యన చూసుకుంటే సక్సెస్ పరంగా కొంచెం వెనకబడి ఉన్నాడు. మంచి స్క్రిప్ట్లు దొరకటం లేదు, మంచి కాంబినేషన్స్ పడుతున్నాయి కానీ మంచి కథలు పడటం లేదు. అందుమూలంగానే సక్సెస్ అతనితో దోబూజులాడుతుంది. కానీ ఈసారి ట్రెండ్ కు భిన్నంగా ఒక ప్రత్యేకమైన కథను ఎంచుకుని ఈ సినిమాని చేశాడు ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ కథ రామ్ చేస్తున్నాడు అనగానే పబ్లిక్ లో పెద్ద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలా, కానీ మూవీ టీం మాత్రం కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ తో ఈ సినిమాని పూర్తి చేసింది. ఈ సినిమాని చాలా పాజిటివ్ గా ప్రమోట్ చేసింది. ఈ వారం ఆంధ్ర కింగ్ తాలూకా తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్ కి వచ్చింది. మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. ఆంధ్ర కింగ్ తాలూకా బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్. ఎవరు ఫ్యాన్? సినిమా హీరో ఫ్యాన్. ఇంట్రెస్టింగ్ నేపథ్యం అనే చెప్పాలి. ఒక ఫ్యాన్ గురించి చెప్పడానికి ఏముంటది? చెప్పడానికి ఏమీ లేదు అని అనడానికి లేదు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు, వైవిధ్యమైన ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది అసలు ఎవరు ఊహించిన విధంగా అభిమానాన్ని వాళ్ళకి నచ్చిన హీరో మీద ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకోవడం మొదలు పెడితే ఆసక్తికరమైన కథలు వస్తాయి. పోతే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ఆసక్తికరమైన ఫ్యాన్ కథ ఉందా అంటే కంప్లీట్ రియలిస్టిక్ ఫ్యాన్ బయోపిక్ అయితే కాదు, ఫిక్షనల్ బయోపిక్. అది కొంచెం సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుని ప్రిపేర్ చేసిన సినిమా ఫ్యాన్ బయోపిక్ ఇది. రియలిస్టిక్ గా సినిమా ఫ్యాన్ లో వేరే రకంగా ఉంటారు. ఈ సినిమాలో ఉన్నట్టు ఉండరు. ఈ సినిమాలో ఫ్యాన్ ఒక హీరో లాగా ఉంటాడు, చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు, ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. ప్రత్యేకంగా ఒక రియల్ ఫ్యాన్ ని చూసిన ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఒక సినిమా యాక్టర్ ఫ్యాన్ గా నటించడం అనే మ్యాటర్ నే ఫీల్ అవుతాం. అలాంటి ఫ్యాన్స్ రియల్ లైఫ్ లో మాక్సిమం ఉండరు. ఉంటే మాత్రం అదో స్పెషల్ న్యూస్ అయి ఉండేది ఈ పాటికి. అలాంటి ఫ్యాన్ గురించి బోల్డ్ అన్ని కథనాలు పేపర్లోనూ టీవీలోనూ వచ్చుండేవి. దర్శకుడు మహేష్ బాబు ఓ మంచి ఫ్యాన్ గురించి ఊహించి ఈ కథను ప్రిపేర్ చేశారు అని చెప్పాలి. ఒక హీరో కోసం రాసిన కథ సినిమాగానే చూస్తాం. కాకపోతే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఆ మూమెంట్స్ చాలా మంది ఫ్యాన్స్ కి దగ్గర అవుతాయి. ఆ మూమెంట్స్ చూసి రిలేట్ అవుతారు. మేము కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం, మేము కూడా ఇలా చేస్తాం, మేము ఇలా ఉంటాం, మా హీరో సినిమాని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అని చాలా మంది కొన్ని మూమెంట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు అంతమటుకే. అంతేగాని ఈ సినిమాలో ఉన్నట్టు రామ్ ఫ్యాన్ గా నటించాడు. అతని మాదిరి ఫ్యాన్స్ చాలా తక్కువగానే ఉంటారు సొసైటీలో అని చెప్పాలి. చాలా బుద్ధిమంతుడు, చాలా మంచోడు. సినిమాని చూసి, వాళ్ళ హీరోని చూసి, ఆ హీరో చెప్పే మంచి మాటల్ని జీవితానికి అన్వయించుకుని మారతాడు. ఒక బాధ్యతాయుతమైన పర్సన్ గా మారతాడు. ఎంత బాగా మారతాడు అంటే తన ఊరిని మార్చేసేంత గొప్పగా మారతాడు. చాలా విషయాలకు సంబంధించి ప్రభావాన్ని చూపించేంత గొప్పగా మారతాడు. చివరికి హీరోకి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే స్థాయికి మారతాడు. ఆ రేంజ్ మంచోడు ఈ సినిమాలో ఉన్న ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్యాన్ సాగర్. సో సినిమాగానే చూడాలి. రియలిస్టిక్ గా చాలా దగ్గరగా తీసుకుని చూసుకునే అవకాశం అయితే లేదు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఫీలింగ్స్ వీటిని పరిశీలనలోకి తీసుకుని ఈ సినిమాని చూస్తే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు అంటే ఈ నేపథ్యంలో కథ రాకపోయి ఉండొచ్చు. కాకపోతే కథ ఏదైతే నడిచిందో, ఏదైతే డ్రామా ఉందో అది రెగ్యులర్ గానే ఉంటుంది. ఎమోషన్స్ రెగ్యులర్ గానే ఉంటాయి, ఫీలింగ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. కాకపోతే బాగుంటాయి. చూసేప్పుడు ఒక మంచి ఫీల్ ఉంటుంది. వాటిని మనసులోకి తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, ఆస్వాదిస్తాం. ఆ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే మంచి సిచ్యువేషన్స్ పడ్డాయి, మంచి మూమెంట్స్ పడ్డాయి, మంచి పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది. విజువల్ పరంగా సినిమా చాలా బాగుంది. మైత్రి మూవీస్ ఆ బ్యానర్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు క్వాలిటీ అదిరిపోయింది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్, మహేష్ బాబు కూడా ప్రొడక్షన్ డిజైనింగ్ సంబంధించి కానీ, విజువల్స్ కి సంబంధించి కానీ కేర్ తీసుకున్నారు. చాలా బాగా తీశారు సినిమాని, అందంగా చూపెట్టారు. గోదావరి ప్రాంతంలో ఉండే మనుషుల్ని, ఆ మనస్తత్వాల్ని, అక్కడ ఉన్న అనుబంధాలని చాలా బాగా చూపెట్టారు. హీరో ఊరు ఒక లంకలో ఉంటది. ఆ లంక సెటప్, అక్కడ మనుషులు, ఆ పరిస్థితులు చాలా బాగుంటాయి. వాటన్నిటిని మాత్రం చాలా బాగా డిజైన్ చేసి లైవ్లీగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారని చెప్పాలి. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇంప్రెసివ్ గా ఉంది. చాలా బాగా చేశాడు మహేష్ బాబు. తర్వాత ఈ సినిమా అంతటికీ కూడా ప్రత్యేకమైన హైలైట్ మాత్రం రామ్. ఇలాంటి క్యారెక్టర్ తొందరగా ఒప్పుకోరు, కానీ రామ్ ఒప్పుకున్నాడు, కథని నమ్మాడు. ఇది ఒక మంచి మూమెంట్ అని చెప్పొచ్చు, ఒక మంచి చేంజ్ అని చెప్పొచ్చు. ఇలాంటి కథలు చేయడానికి స్టార్ హీరోలు ఒప్పుకుంటే చాలా మంచి కథలు ఆన్ స్క్రీన్ మీదకి వస్తాయి. బాగుంది. రామ్ క్యారెక్టర్ చాలా బాగుంది. హీరోయిజం తగ్గలేదు, బాగా డిజైన్ చేశారు. రామ్ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారు అంటే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేటట్టుగా చేశారు. ఇప్పటి వరకు రామ్ అనగానే మాస్ హీరోగానే చూస్తాం. ఎందుకంటే అతను ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు. రామ్ సినిమాలో ఉన్నాడు అంటే పెద్ద పెద్ద ఫైట్లు, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవి లేకపోయినా ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసాం. అది ప్రత్యేకమైన విశేషం ఈ సినిమాలో అని చెప్పాలి. బాగా చేశాడు రామ్. తను బెస్ట్ పర్ఫార్మర్ కూడాను ఈ సినిమాలో అర్థం అవుద్ది. అతను ఒక యాక్షన్ హీరో మాత్రమే కాదు, టెరిఫిక్ డాన్సరే కాదు, ఓ మంచి యాక్టర్ కూడాను. ఈ సినిమాతో పర్ఫెక్ట్ సర్టిఫికేషన్ తీసేసుకుంటాడు. అంత బాగా చేశాడు. ఒక ఫ్యాన్ గా, ఒక హీరో ఫ్యాన్ గా, ఒక అల్లరి పిల్లాడుగా, ఒక కాలేజీ స్టూడెంట్ గా, ఒక లవర్ గా, ఒక కొడుకుగా, ఒక బాధ్యతాయుతమైన పర్సన్ గా, ఒక మంచి వ్యక్తిగా, ఇలా ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్ లో. ప్రతి వేరియేషన్ ని తన పర్ఫార్మెన్స్ తో సాలిడ్ గా పర్ఫార్మ్ చేశాడనే చెప్పాలి. నచ్చుతాడు, అందరూ ఇష్టపడతారు. స్క్రీన్ మీద చూసినంత సేపు కూడా ఒక మంచి ఇంప్రెషన్ తీసుకుంటాడు. డాన్స్ విషయానికి వస్తే అదరగొట్టేస్తాడు. ఫస్ట్ సాంగ్ కి చాలా మంచిగా డాన్స్ చేశాడు. ఆ డాన్స్ కొరియోగ్రఫీ బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అలాగే లవ్ స్టోరీ, రెగ్యులర్ లవ్ స్టోరీ, మనం ఊహించేట్టుగానే ఉంటది, మనకు తెలిసినట్టుగానే నడుస్తూ ఉంటది, అయినప్పటికీ బాగుంటది. లవ్ స్టోరీని చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ మహేష్ బాబు.
బాబు, రాజశ్రీ, రామ్ కలిసి లవ్స్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారని చెప్పాలి. ఆ లవ్ మూమెంట్స్ ని, ఆ లవ్ సిచ్యువేషన్స్ ని, ఆ లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బాగున్నారు ఇద్దరు, పెయిర్ బాగుంది, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సాంగ్స్, ఆ లవ్ మూమెంట్స్ ఓ మంచి ఫీల్ ఇస్తాయి. తర్వాత ఒక స్టార్ హీరోకి ఫ్యాన్ కి మధ్యన అనుబంధం, ఆ విషయాన్ని చాలా ఎంగేజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా డ్రైవ్ చేశారు. సినిమా స్టార్ట్ అవడమే ఓ మంచి హుక్ పెట్టారు, దాన్ని బేస్ చేసుకుని ఇంట్రెస్టింగ్ గా కథ చెప్పుకుంటూ వెళ్ళారు. కొన్ని రెగ్యులర్ ట్విస్ట్లు ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అయినప్పటికీ అవసరమైన చోట బలంగా ఎమోషన్ పండింది. అది ఈ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. నేను కొన్ని చోట్ల అబ్జర్వ్ చేశాను, స్లో పేస్ అన్నారు. కొన్ని కథలు చెప్పడానికి డీటెయిల్స్ అవసరం, ఆ డీటెయిల్స్ ఇస్తేనే కొన్ని సిచ్యువేషన్స్ లో ఎమోషన్ పండుద్ది. కాసేపు కూడా స్లో అవుతే సినిమాని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మంచి కథలు రావు. అలా అయితే క్రికెట్ లో టెస్ట్ క్రికెట్ ని ఎంజాయ్ చేయాలి అంటే కాస్త ఓపిక ఉండాలి, మంచి సినిమాల్ని మంచి కథల్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి. మరీ ఓపిక లేకుండా ఉంటే కష్టం. ఈ సినిమాలో టూ మచ్ గా పేస్ ఇష్యూలు ఉన్నాయని నేను చెప్పను, అక్కడక్కడ స్లో అయింది, బట్ అది అవసరం కథకి, అదొక కంప్లైంట్ గా చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి అదొక వంక అయిపోయింది. ఈ సినిమాలో డైరెక్టర్ మహేష్ బాబు చాలా జాగ్రత్తగానే స్క్రీన్ ప్లేని ప్రిపేర్ చేశారు, మంచిగా ప్రిపేర్ చేశారని చెప్పాలి. అందుకు అతన్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పటి వరకు అతను తీసిన సినిమాలన్నింటిలోకి ఖచ్చితంగా ఇది బెస్ట్ సినిమా. బాగా తీసాడు కూడా, పర్ఫెక్ట్ గా తీసాడు. పర్ఫార్మెన్స్లు తీసుకోవడం కానీ, డైలాగులు కానీ, సిచ్యువేషన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్ గా అనిపిస్తాయి కొన్ని సీన్స్. కొన్ని చోట్ల సినిమాటిక్ అడ్వాంటేజ్ లో గట్టిగా తీసుకున్నాడు, సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుని పెట్టేశాడు. దాని వల్ల కొంచెం ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. ఫ్యాన్ బయోపిక్ తీస్తున్నప్పుడు రియలిస్టిక్ ఎలిమెంట్స్ కి ఎక్కువ అవకాశం ఇచ్చి రియలిస్టిక్ పరిస్థితుల్ని గట్టిగా చూపించున్నట్టయితే ఇంకా బాగా రిలేట్ అయ్యేవాళ్ళు, ఇంకా బాగా ఓన్ చేసుకునేవాళ్ళు. బట్ ఒక సినిమాగా బాగుంది. రాజశ్రీ కూడా చాలా బాగా చేసింది. సినిమాకి ఇంప్రూవ్ అవుతుంది, మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది, బాగా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాతో కూడా మంచి మార్కులు వేయించుకుంటుంది. రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ కూడా స్పెషల్ గా ఉంటుంది. ఉపేంద్ర గారు నిజంగా పాత్ర కోసం నటించారు, అంతే, అంతకు మించి ఎక్కువ చెప్పకూడదు. స్టార్ హీరోనే, కానీ సినిమాలో ఆయన కాదు హీరో. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకుని ఆ క్యారెక్టర్ ని కొన్ని ప్రాబ్లమ్స్ లో పెట్టారు. పాత్రకి ఏం కావాలో అక్కడి వరకు ఉపేంద్ర గారు చాలా బాగా యాక్ట్ చేశారనే చెప్పాలి. బట్ మార్కులు ఎక్కువ రామ్కే పడతాయి ఉపేంద్ర గారితో పోల్చుకొని చూసుకుంటే, ఎందుకంటే ఇది రామ్ సినిమా, ఉపేంద్ర గారి సినిమా కాదు. మ్యూజిక్ వివేక్ మార్విన్ ఇంట్రెస్టింగ్ గా మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. పాటలు బాగున్నాయి, పాటలు తీసిన విధానం చాలా బాగుంది, బ్రహ్మాండంగా తీశారు. అసలు పాటలు అయితే మాత్రం హాయిగా అనిపించింది, పాటలు నడుస్తున్నంత సేపు. మొత్తంగా ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా ఉంది ఈ సినిమా అంటే, కొన్ని విషయాలను క్షమించేయాలి, ప్రతి విషయాన్ని పట్టి చూడకూడదు, ఎక్కువ సీరియస్ గా కూడా పట్టించుకునే అవకాశం ఇవ్వదు. ఈ సినిమా ఎక్కువ భాగం బాగుంది, ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంది, హీరో క్యారెక్టర్ బాగుంది, రామ్ వండర్ఫుల్ గా పర్ఫార్మ్ చేశాడు. చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఓ మంచి సినిమా అనిపించుకోదగ్గ అర్హత ఈ సినిమాకు ఉంది. ఒకసారి చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. డిసప్పాయింట్ చేయదు, టైం వేస్ట్ చేయదు, ఖర్చు పెట్టిన మనీని వేస్ట్ చేయదు, వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. హాయిగా వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. అన్ని సినిమాలు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు రొటీన్ గా అనిపించినా, ప్రిడిక్టబుల్ గా ఉన్నా బాగుంటాయి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అలాంటి సినిమా అనేది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి వెళ్తే డిసప్పాయింట్ అవ్వం. రామ్, మహేష్ బాబు టీం మంచిగా ఎంటర్టైన్ చేసి బయటికి పంపిస్తారు. సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ సినిమాని చూసిన తర్వాత. సో మిస్ అవ్వద్దు, అవకాశం తీసుకుని చూడండి, థియేటర్కి వెళ్ళి మంచి ఫీల్ ఉంటుంది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.